అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 10వ తేదీన మంగళవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే వీరికి ఏ విధమైనటువంటి అంటే ఏ దేవతారాధన వీరికి రేపటి రోజున మేలు జరిగేలా చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఎవరైతే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ 10వ తేదీన మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండేవాళ్ళండి. కార్యదీక్షత, అలాగే కార్యనిర్వహణ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాగే చూసేందుకు గర్వంగాను పొగరుగాను పైకి కనిపించినప్పటికీ కూడా చాలా సున్నితమైనటువంటి స్వభావాలే చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రహస్యాలను వీరు చాలా గోప్యంగా ఉంచుతారు. వీరు పడేటటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు, ఎదుటి వ్యక్తులకు ఆ బాధ అనేది తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారనమాట. అంటే మా వల్ల ఎదుటి వ్యక్తులు ఎందుకు సఫర్ అవ్వాలి అనేటటువంటి విధంగా వీరు ఆలోచిస్తారు. మంచి మైండ్ సెట్ అనేది వీరికి సొంతమనే చెప్పుకోవాలి. అన్ని రాసుల్లో కల్లా కూడా చూసేందుకు పైకి కోపంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసులో మాత్రం ఏది ఉండదండి. కల్లా కపటం లేనివారు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలా వీరికి కల్మషం లేనటువంటి మనస్తత్వం అనమాట. ఉంటే ఉన్నదని చెప్పేసి ఎవరో ఒకరికి సహాయం చేయడం, లేదంటే లేదని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేయడం వీరికి తెలిసినటువంటి మాట. అంతేకాకుండా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా కానీ చూసి వీరు వెంటనే వారికి తగినటువంటి సహాయాన్ని చేయడానికి ముందంజలో ఉంటారు. అలాగే ఎవరికైనా కానీ ఏదైనా మాట సహాయం కానీ, లేదంటే డబ్బు సమస్య కానీ, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ కొన్ని విషయాల్లో కూడా లేనిపోని తలనొప్పులు, అంటే షూరిటీ సంతకాలు చేయడాలు, మధ్యవర్తిత్వ సంబంధాలుగా మెలగడాలు, ఇలాంటివి చేయడం వల్ల కూడా వీరి జీవితం అనేది పూర్తిగా కొన్ని విషయాల్లో అంటే కొంచెం ఆపదల్లో చిక్కుకునేటటువంటి ప్రమాదాల్లో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యల్లో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండాలండి. ఏదైనా కానీ అంటే అర్జెంటుగా వాళ్ళకి నిజంగా మన ఫ్రెండ్సే మనకు ఏదో ఒక విధంగా మననైతే మోసం చేయరు అంటేనే తప్ప షూరిటీ సంతకాల్లో మీరు ఉండండి తప్ప అనవసరంగా మీరు అతి నమ్మకంతో అతి ప్రేమతో ఏది కూడా చేయకండి. ఇక అలాగే మీకు తగిన విధంగా అంటే కొంచెం ఏంటంటే మీ నోటి నుండి వచ్చేటటువంటి మాట కూడా ఎదుటి వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది. ఇదేదో బాగుంది, ఇతను చెప్పినటువంటి ఐడియా ఏదో బాగుంది, ఉపయోగించుకుంటే బాగుంది అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అలా ఎవరైనా కానీ మీ జీవితం నుండి మీ ద్వారా సలహా పొందిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మీ జీవితంలో కూడా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదైనా సలహాలు రేపటి రోజున మీరు పొందుతున్నారండి. వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కానీ ఒక సలహా అనేది మీ శ్రేయోభిలాషులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకైతే మంచి ఒక సలహా అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ సలహా ద్వారా మీకు మీ జీవితానికి బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనం ఎంత జాగ్రత్తగా కూడా ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనకు తెలియకుండానే అంటే మోసం చేస్తూ ఉంటారు. అంటే మనకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు, మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చాలా సంతోషంగా పైకి మన కోసం ఏదో వారు త్యాగం చేసిన వాళ్ళలాగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన గురించి చాలా ఎక్కువగా అంటే ఏంటంటే మీరు మాకు చాలా అంటే చాలా అభిమానం అండి అది అని చెప్పేసి మన దగ్గర అవుతారు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను వారి సొంతం చేసుకోవడానికి కానీ, లేదంటే ఇంకా ఏదైనా మనల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మనం ఆ పని చేయకుండా మనల్ని ఆ పనిలో అంటే మనకు ఆ పని పైన చిరాకు వచ్చే విధంగా ఏం చేస్తాంలే ఆ పని ముందుగా మనం వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఏదైనా బయట తిరిగితే బాగుండని అనిపించేలాగా మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసేటటువంటి మంచి పనిని డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు, కొంతమంది కాబట్టి పని కట్టుకొని మరీ చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మీ చుట్టూ కాపు కాసి ఉన్నారని చెప్పి తెలుసుకోండి. అనుకోకుండా ఊహించినటువంటి విధంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి కొంతమంది వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులను వీలైనంత వరకు కాస్త దూరం అయితే పెట్టండి. అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి కూడా మంచి
ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళు మీ యొక్క భవిష్యత్తును అలాగే మీరు సాధించినటువంటి ఉన్నతిని చూసి చాలా ఆనందిస్తారు. ముందు ముందు వారు ఇంకా ఏదైనా కానీ మీకు వచ్చేటటువంటి మంచి మార్పును, ఉద్యోగ అవకాశాలను చూసి చాలా సంతోషిస్తారు. మీకు మీ పిల్లలపై ఎక్కువగా మమకారాన్ని కూడా చూపించేటటువంటి రాశివారు కొంత వారితో జాగ్రత్తగా కూడా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళను బయటకు పంపించినప్పుడు వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి. అలాగే ఎక్కువగా వారితో అనుకూలమైనటువంటి మాటలు చెప్పండి. అలాగే బయట సమాజంలో జరిగేటటువంటి విషయాలను కూడా వారికి తెలియపరచండి. ఎందుకంటే ఇప్పుడే చదువులు అయిపోయి ఎవరైనా ఉద్యోగ అన్వేషణ కోసం బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వారికి బయట లోకం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి మనమే మోటివేట్ చేయాలి పిల్లలను. అలాగే మీ ఆలోచనలు కూడా చాలా స్థిమితంగా ఉంటాయండి. చిన్నపాటి సమస్యలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే ఆలోచనలను ఎక్కువగా స్ట్రెస్ ఉండేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. మీ కోపాన్ని కూడా ఎక్కువగా కోపానికి లోనైతే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ కూడా తప్పిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండే తీరాలి. అయితే అలాంటి వారికి మీరు అసలు ఏమాత్రం కూడా అవకాశం అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి నలుగురిలో కూడా వారు మంచిగా ఉండడం కోసం మిమ్మల్ని చెడుగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరంటే ఏంటో, మీ నడవడిక ఏంటో మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ చుట్టూ ఉన్నవారికి తెలుసు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కాబట్టి కనీసం వారిలో అయినా సరే మీరు మంచి అని అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి. ఇక రేపటి రోజున మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలను అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యాలయం అందు కూడా మీకు చాలా విధాలుగా, అంటే కొంతమంది కక్ష సాధింపు చర్యలతో ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నవారు కానీ, లేదంటే మీతో పాటు పనిచేసేవారు కానీ, ఇలా చాలామంది ఉంటారు కదండి. కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకుని ఉన్నారు. ఏదైనా కానీ, ఏదో ఒకటి చేసినా కానీ మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచి అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి వాళ్ళు చాలా విధాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారనే చెప్పుకోవాలి. కాబట్టి వారి యొక్క ప్రయత్నాలు మీరు తిప్పుకొట్టే విధంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పుకోవాలి. ఇంకా అలాగే మెతకతనంగా అయితే ఉండకండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం మెతకతనంగా ఉంటే వాళ్ళు మనల్ని ఇంకా ఆటాడిస్తారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం మీరు ధైర్యంగా ఉండండి. అలాగే మీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎప్పుడూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి, ఒకరిని ఎందుకు బాధ పెట్టాలి, ఒకరితో ఎందుకు వాగ్వాదం పెట్టుకోవాలి. మీకు ఎంత కోపం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందండి. అంటే ఎవరిని కూడా హర్ట్ చేయరనమాట. అలాగే మీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని హర్ట్ చేయరని చెప్పి మీకు తెలుసు. కానీ ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉండడం కూడా అది ధర్మం కాదు కదా. మీ యొక్క మనస్తత్వానికి కూడా కొంచెం షార్ప్నెస్ అనేది పెట్టుకోండి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం దూకుడుగానే వ్యవహరించాలి. అలాగే మీరు తలపెట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున విజయవంతం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎవరికీ కూడా అపకారం చేసే విధంగా మీ ప్రయత్నాలు ఎప్పుడూ కూడా ఉండవు. కాబట్టే మీకు ఏదైనా కానీ ఎవరైనా కీడును తలపెట్టాలని చెప్పి చూసినా అది తిరిగి వాళ్ళకే అవుతుంది. ఇక అలాగే ఒక విధంగా రేపటి రోజున మీరు చాకచక్యంగా మంచి విషయాలనైతే కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోబోతున్నారు. మీ పనితీరు కూడా చాలా సవ్యంగా జరుగుతుందండి. సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి గౌరవం కూడా లభిస్తుంది. ఇక మీకు మంచి సమయం, బోలెడంత సమయం మీ చేతిలో రేపటి రోజున ఉంటుంది. కాబట్టి మీకు ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ఏదైనా దురాలవాట్లు ఉంటే మానుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు తెలియకుండా మీకున్ని ఏదైనా దురాలవాట్లు ఈ మధ్యకాలంలో ఏవైతే ఉన్నాయో, అలవాటు పడ్డారో వాటన్నింటినీ కూడా పూర్తిగా మానేయండి. మీ ఆరోగ్యం సహకరించకపోవడం వలన వాటిని మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకంటే ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి. దీనివల్ల మీకు అలాగే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా ప్రయోజనకరమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ ముందు తలదించుకునేలాగా కొన్ని విషయాల్లో జరగడం రేపటి రోజున మీరు చూస్తారు. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధ పెట్టి హర్ట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి వ్యక్తి తిరిగి మరలా మీకు ఒక చక్కని సలహా ఇచ్చి మీకు లైఫ్ను మార్చబోయే విధంగా మంచి సలహానైతే ఇవ్వబోతున్నారు. వారి తప్పును తెలుసుకొని వారే మీ ముందుకు స్వయంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటారు. ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి రోజున మీ కుటుంబాల మధ్య నుంచి మంచి రెస్పాన్స్ అయితే మీకు ఉండబోతుంది. అలాగే మీ యొక్క ప్రవర్తన తీరు నలుగురిలో తలదించుకునేటటువంటి పరిస్థితి తీసుకురాకుండా చక్కగా అయితే కుటుంబాలు మెచ్చుకునే విధంగా ఉండండి. ఇంకేదైనా ముందు రోజుల్లో ప్రేమ గురించి సంబంధించినటువంటి అవకాశం ఉంటే కుటుంబంలో చర్చించుకొని తర్వాత మంచి నిర్ణయానికైతే రండి.
అలాగే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి మంచి ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. అలాగే వైవాహిక సంబంధించినటువంటి జీవితంలో వ్యక్తిగత సమయంలో ఎవరైతే జీవితాన్ని చాలా రోజుల నుండి దూరంగా ఉండి బాధగా ఎవరైతే బంధాన్ని దూరం పెట్టారని చెప్పి ఫీల్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు.